ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఆటో ఎక్కుతున్నాం, ఆటో ఎక్కబోతున్నాం. ఆటో ఎక్కేసాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ వీడియో ఎప్పుడో రావాల్సింది, ఇప్పుడు వచ్చింది. అంటే కొంచెం పార్ట్స్ లేపేసాను కూడా. చిత్తూరులోకి వచ్చేసాం. ఇప్పుడు రెస్టారెంట్ అప్పటికి వెళ్ళాలి. చిత్తూరులో కాదు, రాంగ్ రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. ప్రకృతి రెస్టారెంట్కి వచ్చేసాం. ఇప్పుడు పిండి తినాలి. లేదంటే ఈరోజు నైట్ స్టార్ట్ అయ్యి రేపు మధ్యాహ్నంగా బయలుదేరి ఫ్రూట్ పంచ్, బటర్ స్కాచ్ మిల్క్ షేక్, దాని తర్వాత చాక్లెట్ మిల్క్ షేక్ అవంతా వచ్చాయి గైస్. కానీ అలా కనిపించే మళ్ళీ పడిపోయాయి. ఫ్రూట్ పంచ్ వచ్చేసి ఫ్రూట్ పంచ్ తాగబోతున్నాం గైస్. ఫ్రూట్ పంచ్ ఇలా కూడా పడిపోయింది. దాన్ని క్లీన్ చేసేసి ఇంకో వచ్చారు గైస్. గైస్ రెస్టారెంట్లో తినడం అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళాలి గైస్. గైస్ ఇంకా మూవీకో దేనికో గైస్ ప్లాను, మనం వెళ్ళాలి గైస్. ఇప్పుడు నిన్న వచ్చిన ఇల్లుకి మళ్ళీ వచ్చాము గైస్. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి గైస్. వచ్చేసాం. ఇది చూడండి సింహం, పెద్ద సింహం గైస్. మా తాత ఇంట్లో నాకేం దొరుకుతుందో చూడండి గైస్. గబ్బర్ సింగ్ ఒరిజినల్ సీడీ గైస్. ఇంకా ఓపెన్ చేశారా? ఓపెన్ కూడా చేయలేదు గైస్. చూడండి సీల్ ఇంకా పడుంది. ఆ కాలపు సూట్ కేసులు చాలా పాతవి, 10-15 ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు బాగా పనిచేస్తాయి. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో నా చేతితో కంపేర్ చేసుకుంటే. కాలపు వార్డ్రోబు. కార్ ఎక్కి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తాం? కార్లో ఎక్కి ప్లాన్ చేస్తాం. మా క్యాప్టెన్ మమ్మల్ని ఎక్కడికి పెట్టుకుంటున్నారు గైస్. ఒకేసారి 3 నెలలకు ఏమేం చేయాలని రాసుకుంటాం. క్వార్టర్లీ ప్లానింగ్ మీటింగ్ సో అప్పుడు అన్నీ హై లెవెల్లో క్రియేట్ చేస్తాం. ఆన్లైన్ నేర్చుకుంటాం, వర్క్ చేసుకుంటాం. కంపెనీ మా మామ కిడ్నాప్ చేస్తున్నాడు. దానిలో కనిపించే థర్మల్ పవర్ ప్లాంట్ గైస్. పవర్ ప్లాంట్ మామూలుగా బల్కిగానే ఉంటాయి కదా. రోడ్డు మధ్యలో నుంచి తీసుకోవచ్చు. సూర్యుడు మాత్రం
కార్లో ఆఫ్ రోడింగ్ గైస్. థర్మల్ పవర్ స్టేషన్స్ గైస్, ఎంత పొగ రిలీజ్ చేస్తుందో మీరే చూడొచ్చు. సూర్యుడు అంతా మీరే చూడొచ్చు ఎంత పవర్ రిలీజ్ చేస్తున్నాయో. దాని తర్వాత ఇవి ఎలా వర్క్ చేస్తాయంటే వాటర్ని స్టీమ్ చేసేసి స్టీమ్ ఇంజిన్ లా చేసి దాంట్లోంచి మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ చేసి మళ్ళీ ఈ వేడి నీళ్ళు ఉంటాయి కదా గైస్, వాటిలంతా ఈ కూలింగ్ టవర్స్లో వదిలేస్తారు. వీటి నుంచి స్మోక్ వదులుతూ వస్తుంది. దాని తర్వాత ఈ నీళ్ళని సముద్రంలో వదిలేస్తారు. దీంట్లో లిటిల్ బిట్ రేడియేషన్ ఉంటుంది గైస్. అందుకే సముద్రం దగ్గర ఉండే వాళ్ళకి కొంచెం వచ్చి రేడియేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి గైస్. మా సోషల్ సార్ చెప్పారు ఇవంతా, మీరే చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి క్రాబ్స్ అవంతా ఉన్నాయి దూరంలో. ఆ స్మాల్ హోల్స్ కనిపిస్తున్నాయి క్రాబ్స్, వాటి ఇల్లు. వచ్చేసి కోల్ని అంతా ప్రాసెస్ చేయడానికి చాలా చాలా విచిత్రమైంది గైస్. గైస్ భయపెడుతున్నాడు మా మావ. ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము. మా మామ చాలా గ్రేట్ ఆఫ్ రోడింగ్ చేస్తున్నాడు. మా మామ నన్ను మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేశాడు. ఇప్పుడు 10 నిమిషాలు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి వేసి. పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేసాం. పెద్దమ్మ కాదు అమ్మమ్మ, కానీ పెద్దమ్మ అంటాను. ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నాం గైస్ నడుచుకుంటా.